పిల్లల బర్త్డేస్కి పేరెంట్స్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. పిల్లల పెంపకం సరిగా ఉంటే వాళ్ళు పెద్దయ్యాక పేరెంట్స్ బర్త్డేస్ను ఘనంగా నిర్వహిస్తారు. అసలు బర్త్డేస్తో ప్రేమను చూపించాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఉంటారు. అయినా పుట్టినరోజు అనేది ఒక సంబరం కదా. ఆ సంబరాన్ని కుటుంబంతో కలిసి జరుపుకోవటం, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవటం అనేది సంప్రదాయం కూడా ఉంది. అలా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అంటే మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను ఇస్తూ అభిమానులను ఆనందపరుస్తాడు. ఇది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. కృష్ణ మరణించిన తర్వాత కూడా ఆ ట్రెండ్ను కంటిన్యూ చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ నెల 31న సూపర్ స్టార్ బర్త్డే. మరి ఈసారి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతున్నాడు అంటే సింపుల్. తన కెరియర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబోతున్న రాజమౌళి సినిమాను ఆ రోజు ప్రారంభించబోతున్నారట. ఎస్, రీసెంట్గా కృష్ణమ్మ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ ఓపెనింగ్ డేట్ చెప్పాలని రాజమౌళిని కోరాడు. ఆయన అక్కడ చెప్పలేదు, కానీ ఈ మూవీని కృష్ణ బర్త్డే రోజు ప్రారంభించాలనుకుంటున్నారనేది లేటెస్ట్ న్యూస్. అదే జరిగితే అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి తెలుగులో రాజమౌళి కంటే ముందే చాలా గ్రాండియర్ మూవీస్ను తెరకెక్కించిన రికార్డ్ సూపర్ స్టార్ కృష్ణది. అందుకే ఆయన్ని డేరింగ్ హీరో అన్నారు. తెలుగు సినిమాకు కృష్ణ అందించిన అప్డేట్స్ మరే దర్శకుడు అందించలేదు. మరే హీరో ఆయన చేసిన ప్రయోగాత్మక సాహసాలు చేయలేదు. అలాంటి దర్శకుడి బాటలోనే రాజమౌళి ప్రయాణం కూడా కొనసాగుతుంది ఇప్పుడు. బట్ ఎందుకో మహేష్తో సినిమా కోసం చాలా టైం పట్టింది. అయినా ఇప్పుడు ఆయనకు పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉంది. అది ఖచ్చితంగా మహేష్కు ప్లస్ అవుతుంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహేష్ కటౌట్కు ఫ్యాన్స్ పెరుగుతారని చెప్పొచ్చు. మొత్తంగా తండ్రి అంటే మహేష్కు చాలా ఇష్టం, గౌరవం. అలాంటి తండ్రి బర్త్డే రోజున తన కెరియర్లోని స్పెషల్ మూవీని ప్రారంభించబోతున్నాడు అనే వార్త ఫ్యాన్స్కు మరింత కిక్కిస్తుందేమో కదా. పిల్లల బర్త్డేస్కి పేరెంట్స్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. పిల్లల పెంపకం సరిగా ఉంటే వాళ్ళు పెద్దయ్యాక పేరెంట్స్ బర్త్డేస్ను ఘనంగా నిర్వహిస్తారు. అసలు బర్త్డేస్తో ప్రేమను చూపించాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఉంటారు. అయినా పుట్టినరోజు అనేది ఒక సంబరం కదా. ఆ సంబరాన్ని కుటుంబంతో కలిసి జరుపుకోవటం, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవటం అనేది సంప్రదాయం కూడా ఉంది. అలా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అంటే మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను ఇస్తూ అభిమానులను ఆనందపరుస్తాడు. ఇది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. కృష్ణ మరణించిన తర్వాత కూడా ఆ ట్రెండ్ను కంటిన్యూ చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ నెల 31న సూపర్ స్టార్ బర్త్డే. మరి ఈసారి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతున్నాడు అంటే సింపుల్. తన కెరియర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబోతున్న రాజమౌళి సినిమాను ఆ రోజు ప్రారంభించబోతున్నారట. ఎస్, రీసెంట్గా కృష్ణమ్మ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ ఓపెనింగ్ డేట్ చెప్పాలని రాజమౌళిని కోరాడు. ఆయన అక్కడ చెప్పలేదు, కానీ ఈ మూవీని కృష్ణ బర్త్డే రోజు ప్రారంభించాలనుకుంటున్నారనేది లేటెస్ట్ న్యూస్. అదే జరిగితే అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి తెలుగులో రాజమౌళి కంటే ముందే చాలా గ్రాండియర్ మూవీస్ను తెరకెక్కించిన రికార్డ్ సూపర్ స్టార్ కృష్ణది. అందుకే ఆయన్ని డేరింగ్ హీరో అన్నారు. తెలుగు సినిమాకు కృష్ణ అందించిన అప్డేట్స్ మరే దర్శకుడు అందించలేదు. మరే హీరో ఆయన చేసిన ప్రయోగాత్మక సాహసాలు చేయలేదు. అలాంటి దర్శకుడి బాటలోనే రాజమౌళి ప్రయాణం కూడా కొనసాగుతుంది ఇప్పుడు. బట్ ఎందుకో మహేష్తో సినిమా కోసం చాలా టైం పట్టింది. అయినా ఇప్పుడు ఆయనకు పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉంది. అది ఖచ్చితంగా మహేష్కు ప్లస్ అవుతుంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహేష్ కటౌట్కు ఫ్యాన్స్ పెరుగుతారని చెప్పొచ్చు. మొత్తంగా తండ్రి అంటే మహేష్కు చాలా ఇష్టం, గౌరవం. అలాంటి తండ్రి బర్త్డే రోజున తన కెరియర్లోని స్పెషల్ మూవీని ప్రారంభించబోతున్నాడు అనే వార్త ఫ్యాన్స్కు మరింత కిక్కిస్తుందేమో కదా.